నమస్తే జై జనసేన వెల్కమ్ టు కళ్యాణ్ నాయుడు యూట్యూబ్ ఛానల్. థంబ్నెయిల్ చూశారు కదా, మరీ నీచానికి దిగజారిపోయిన ముద్రగడ్డ పద్మనాభం. థంబ్నెయిల్ అయితే చూశారు కదా, ఇది వాస్తవమే. ఈ పెద్ద మనిషి ముద్రగడ్డ ఒక 2 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ పెద్ద మనిషి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి ఒక సవాల్ అయితే వదిలాడు. ఈ పెద్ద మనిషి ఆ సవాల్ ఏంటంటే, నిన్ను అతి దారుణంగా చిత్తుగా ఓడిస్తా పవన్ కళ్యాణ్, పిఠాపురం నుంచి తరిమేయకపోతే, అలా నేను చెయ్యకపోతే నా పేరు మార్చుకుంటా ముద్రగడ్డ పద్మనాభ రెడ్డిగా అని చెప్పి ఈ పెద్ద మనిషి సవాల్ వదిలాడు. ఈ సవాల్కి 10 లక్షల మంది కాపులు, ఈయనకి సపోర్ట్ చేసే వీళ్ళ అభిమానులు చాలామంది ఈయన మీద సీరియస్ అవుతున్నారు. ఏమనంటే, నీకు ఊడిగం చేయాలనుకుంటే చేసుకో, నీకు పాలేరుతనం చేయాలంటే చేసుకో. ఏంటి పద్మనాభరెడ్డి, ముద్రగడ్డ పద్మనాభం గారు, మరి ఇంత నీచానికి దిగజారిపోతారా మీరు? నాకు తెలిసి మీకు సూట్ కేసులు ప్యాకేజీలు అందుతున్నాయి మీకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి. నాకైతే ఒకటి క్లారిటీ అయితే వచ్చేసింది, మీరు దత్తపుత్రుడిగా మారిపోయారు. మీరు అందరూ అంటారు కదా పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ తీసుకుంటున్నాడు, దత్తపుత్రుడు అని మీరు వాగుతారు కదా. ఇప్పుడు ఆంధ్ర ప్రజలకి అర్థమయ్యింది, మీరు పెద్ద దత్తపుత్రుడు, మీరు పెద్ద ప్యాకేజు, మీరు ఊడిగం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. మీకు నేను ఒకటే చెప్తున్నా ముద్రగడ్డ గారు, ఈసారి బాబులు దిగి రావాలి. పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, 2024 మే 13 జూన్ 4 ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని అధాపాతాళానికి తొక్కేస్తున్నాం, ఇది గ్యారంటీ. రిజల్ట్ తర్వాత మిమ్మల్ని ఎక్కడ పెడతాడో కూడా తెలియదు మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత నీచానిక? ఆఖరికి మీ బిడ్డ తను తెలుసుకుని నిజాయితీగా ఉన్న ఆ అక్కని కూడా మీరు విమర్శిస్తున్నారు, మీ కన్న కూతురును కూడా మీరు విమర్శించి మాట్లాడుతున్నారు. ఏమని? ఆమె ఏమన్నది? జనసేన పార్టీ మిమ్మల్ని ఖండించింది అంతే. ఆమె నిజాయితీ వైపు ఉంది. దాన్ని మీ కన్న కూతురని కూడా చూడకుండా, ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ప్రెస్ మీట్ పెట్టి మీ కన్న కూతురుని విమర్శిస్తున్నారు మీరు. అంటే మీరు అంత నీచానికి దిగజారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఇప్పటికైనా మారండి. మారి, పెద్ద మనిషి ఏజ్ ఉంది మీకు మీద 70 సంవత్సరాల దాకా పడ్డాయి మీకు. మీరు ఇప్పటికైనా ఆలోచించి మాట్లాడండి. మీకు జగన్ గారిని గెలిపించుకోవాలంటే, వంగా గీతా గారిని గెలిపించుకోవాలంటే మీ ప్రయత్నం మీరు చేయండి. అంతేగాని ఇంకోసారి మా జనసేన పార్టీని కానీ, మా నాయకుడు కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని కానీ, మా జన సైనికుల కానీ, మా వీర మహిళలను కానీ ఇంకోసారి విమర్శించి కించపరిచి మాట్లాడితే మర్యాద దక్కదు పద్మనాభ గారు. నాకు కూడా అంత వస్తలేదు, మీ గురించి మాట్లాడటమే టైం వేస్ట్. కానీ ఏంటంటే, మరీ మీరు ఇంత నీచానికి దిగజారిపోయారు కాబట్టే నేను మాట్లాడాల్సి వస్తుంది. మీరు పిఠాపురంలో అడుగు పెట్టండి. పిఠాపురం ప్రజలే మీ అంతు తేలుస్తారు, తరిమేస్తారు మిమ్మల్ని. ఇది గ్యారంటీ. ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి గారు పేరు మార్చేసుకోండి, ఇంకా ఫిక్స్ అయిపోండి. మీరు ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి అని మార్చుకోవడానికి ఫిక్స్ అయిపోండి. మేమైతే మా నాయకుడు, మా పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపిస్తాము. ఈ 2024 ఎలక్షన్ పిఠాపురంలో జనసేన జెండా ఎగురుతుంది పక్కా. ఈసారి ఖబర్దార్ ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి గారు, ఈసారి బాబులు దిగి రావాలి. చూశారు కదా వీడియో,
ఈ ముద్రగడ్డ గారి గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలపండి. వీడియో నచ్చితే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎవడైనా పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పటిగా మాట్లాడితే ఎవడు రియాక్ట్ అయినా అవ్వకపోయినా ఈ కళ్యాణ్ నాయుడు మాత్రం ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు. మనమందరం కలిసి పోరాడదాం. ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారు ఒక్కడిదే కాదు, మన అందరి సమస్య. మన కోసం వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వెనకాల నిలబడదాం, ఆయన అడుగులో అడుగేద్దాం, ఆయనను గెలిపిద్దాం. చంద్రబాబు నాయుడు గారిని కూడా గెలిపిద్దాం. మన జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీని ఖచ్చితంగా గెలిపించుకొని మన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. ఆంధ్ర రాష్ట్రానికి మంచి పూర్వ వైభోగాన్ని తీసుకొద్దాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్, జై భారత్.